నేను చచ్చిపోతాను నువ్వు తాలిబొట్టు కట్టపోతే. నాకు కూడా 5వ తరం కావాలి ఏంటి, నేను కూడా నలుగురిలో దిగాలి. 2 రోజులు 3 రోజులు ఉంటాను. పూలు తెమ్మంది అన్నీ తెచ్చి పెట్టాను. ఆ రోజు నా దగ్గర రోజు కలవని రోజు అంటూ లేదు. నా పిల్లలు ఇంట్లో ఉన్నా సరే ఫోన్లు చేసేది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఇష్టం వచ్చినట్టు చేసేది. మరి నన్ను గదిలో తీసుకెళ్ళి 2 రోజులు ఇంట్లో పెట్టుకొని నన్ను లాక్కెళ్ళింది నా ఇంట్లో నుంచి. నా భార్యని పంపించేసింది ఇష్టం వచ్చి. అది లంజ్ అంట. నీ భార్య లంజా, అట్లంజా ఇట్లంజా అని చెప్పి. మరి గొడ్డుపోతోడితో నువ్వు ఎందుకు సాగు చేయించుకోను? ఇది మంచిదా? మరి వాళ్ళైనా కూడా మరి ఆడు కొజ్జా నా కొడుకు ఎవరు ఆంజలి గారు ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే ఊరుకుంటారా ఏంటి? ఏం జరిగింది, అరగంట ముందు ఏం జరిగింది ఇక్కడ చేసింది. కూతురు అందంట ఏమని, వాళ్ళు గొడ్డుమోతోళ్ళు పిల్లా జల్లా లేరు, ఆమె కూడా తిరిగి వచ్చింది ఏంటి, ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారా, ఇష్టం వచ్చినట్టు చేస్తారా ఏంటి? ఆమె కూడా తిరిగి వచ్చిందిగా అన్న కోపానికి నేను అన్నాను, క్రిస్టియన్స్ కుర్రవాడిని తీసుకొని పోయింది. మరి మేము కూడా విజయవాడ వెళ్ళాము, తల్లి వెళ్ళింది, నేను వెళ్ళాము, వెళ్ళి తీసుకొచ్చాము అని చెప్పాను. ఇదే జరిగింది, ఇదే తప్పు చేశాను, నేను తాగుతాను, పుల్లు తాగుతాను. ఆమె ముందు కూడా అందుట్లోనే పోసింది, ఇంట్లో 2 రోజులు ఉంచుకుంది. మరి బయటకు వస్తానని చెప్పి నేను ప్యాస్కి వెళ్ళాలి, అన్నం కూడా ఆమె కలిపి పెట్టింది. మరి బయటకు వస్తానని చెప్పి గడేసుకుంది. ప్యాస్ వస్తున్నాయి అంటే ప్యాస్ గది పోసి లోటలో పోసుకొని బయట పారిపోసింది. అలాంటిది స్వామి ఏం మంచి చేసింది స్వామి? నేను లేకపోతే వాళ్ళు బతుకులాడున్నాయి. నేనే రూపాయి ఇచ్చి అన్నీ పోగు చేసి నేను రూపాయి లక్షల్లో ఇచ్చాను. మరి పెళ్లి డబ్బులు ఆడించి వచ్చినాయి, నేను ఇవ్వబట్టేకి వచ్చింది. నువ్వు రాకపోతే ఎట్టా? నువ్వు 100 రూపాయలు ఉండాల్సింది. ఏదైనా సరే అవును అక్కడ పెడదాం, మనమే బండి మీద తిరుగుదాం. అన్నీ చేసింది, అన్నీ చెందింది. మరి తాలిబొట్టు కూడా కట్టించుకుంది. నేను తాలిబొట్టు కట్టించుకుంటే మరి మాలేసుకుంటా అని చెప్తే సరేలే వత్తాలా బా అని చెప్పింది. రాలేదు. లాస్ట్కి నా ఇంట్లో నేను వెళ్ళాను, శవర్మలేను, దీపారాధన చేయడానికి దివ్వం లేదు. ఇవాళ నా పరిస్థితి ఏంటి? నా భార్య పోయింది, నేను రాను. నేను రానంటే రాను, ఏమన్నంతకాలం నేను రాను. ఇవన్నీ చేసిన అన్ని పనులు ఒక్కటన్నా ఆయమని పని కాదు. 2 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకొని నన్ను బయటకు రానియకుండా ఇంట్లోనే ఇద్దరం చేసాము. కావాలంటే సాక్షులు ఉన్నారు. ఈ గొంతులు అందరినీ తిట్టింది, లంజులు బొంజులు అందరినీ తిట్టింది. ఎవరు సాక్ష్యం చెప్తారు? అందరు చెప్తారు, ఆమెకెళ్ళే మాట్లాడరు. మరి ఎందుకని మాట్లాడతారు? ఎందుకంటే ఆయన అన్నది కాదు, ఏం మంచిది కాదు. పిల్ల అయినా కూడా అన్నం తింటుందిగా, మా పెద్దమ్మ చూసింది, నేను పెద్దమ్మని ఎందుకంటాను తెలియకుండా మా అమ్మాయి అందే తాళ్ళూరు ఒళ్ళిందుల అమ్మాయి కూడా సామ్రాజ్యం కూడా ఇదే మాట చెప్పింది.